టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక పర్సన్ మిమ్మల్ని ఏడిపించాలని చెప్పి ఏదో క్రియేట్ చేయలేకపోయారంట. ఏమైంది, ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు? అండ్ డైరెక్ట్గానా, ఇండైరెక్ట్గానా, ఎకనామికల్గానా, ఎమోషనల్గానా ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకున్నారు? అలాగే ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి. ప్రజెంట్ వాళ్ళ కర్మ అనేది ఏ విధంగా అనుభవిస్తున్నారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ పెట్టడానికి ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. కొలాబరేట్ అయ్యండి వేరే వాళ్ళతో చేతులు కలిపి. డబ్బులు పోగొట్టుకున్నారంట, బట్ మీ విషయంలో క్రియేట్ చేయాలనుకుంది, చేయలేకపోయారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు మీ పరువు తీద్దాము, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగిద్దామని అనుకున్నారంట. అంటే మీకు ఏదైతే గుర్తింపు ఉందో సొసైటీలో దాన్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంట, బట్ ఏ రకంగా కూడా ఏడ్పించలేకపోయారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ వేగంగా ఏదో చేసేద్దామని అనుకున్నారంటండి. ఒక మేల్ పర్సన్, యంగ్ పర్సన్, ఏజ్ 30. స్ట్రాంగ్గా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని చెప్పి అనుకున్నారంటండి, బట్ వెనక్కి తిరిగి చూసేలా చేయలేకపోయారు. ఏం చేద్దాం అనుకున్నారు? ఏంటి టైం కోసం చూసారంట, ప్లాన్స్ చేస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా మీకు మీది అని మీకు డిజర్వ్ అయింది వాళ్ళు ఏ రకంగా తప్పించలేరండి. సో వాళ్ళు దాన్ని తప్పించలేకపోయారు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారంటే, అవకాశంగా తీసుకొని మీ యొక్క ఏదైతే మీ నేమ్ ఉందో, మీకు రావాల్సిన మనీని, మీ యొక్క నేమ్ని సొసైటీలో చెడగొట్టలేకపోయారు. అవకాశం కూడా లేదు, మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అవకాశం కూడా లేదని ఏం చేసి చెప్తున్నారండి. డబ్బులు పోగొట్టుకున్నారు, మీకు డబ్బులు రాకుండా చేయాలని చెప్పి అవకాశంగా తీసుకుందామని అనుకున్నారంట, బట్ అది జరగలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మిమ్మల్ని ఎలాగన్నా ఈ విధంగా ఎక్కడికి వెళ్ళకుండా ఈ విధంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచుదామని చాలా ట్రై చేశారంట, బట్ ఏంజల్ దానికి పర్మిషన్ ఇవ్వలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక పర్సన్ డిటాచ్డ్ అండి, చాలా ఈగోయిస్టిక్. సో నెగిటివ్ ఎనర్జీస్ని యూజ్ చేస్తున్నారంట, హోటల్స్లోకి వెళ్ళి చేస్తున్నారంట. ట్రాప్ చేద్దాం అనుకున్నారు, బట్ ఏ రకంగా కూడా ట్రాప్ చేయలేకపోయారు. మిమ్మల్ని మీకు మీరే ఇబ్బంది పెట్టుకున్నారో చేద్దాం అనుకున్నారు, ఇంకా ఎందుకురా బాబు అన్నట్టుగా అనిపించాలన్నట్టుగా చేద్దాం అనుకున్నారు, బట్ కుదరలేదండి. వాళ్ళు డైరెక్ట్గా ఇన్ పర్సన్ సర్ప్రైజ్ విజిట్ చేద్దాం అనుకుంటున్నారంటే, చాలా రోజుల నుంచి మీకు మీ మీద టారో రీడింగ్స్ తీసుకోవడం, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, ఫాలో చేయడం లాంటివి చేస్తున్నారంట. ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు అనుకుని జరగలేదని ఏంజల్స్ క్లియర్గా చెప్తున్నారండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో మీ విషయంలో జరగలేదు. అండ్ పాస్ట్ పర్సన్స్ ఉన్నారండి, వాళ్ళకి మీరంటే అభిమానం లేదు, ఎలాగైనా మిమ్మల్ని నేర్పించాలి, మీకు లైఫ్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తీసుకురావాలని అనుకుంటున్నారంట. సో గొడవ పెట్టుకోవడానికి కూడా తయారైపోయారు, కాకపోతే ఏంటంటే బ్యాక్ స్టాంప్ వేయడానికి డివైన్ వాళ్ళకి దారి చూపించలేదు. అండ్ మీరు వాళ్ళకంటే కూడా మంచి స్థానంలో ఉన్నారు, మంచిగా మీకు మర్యాద ఇస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసారంట. బట్ ఏంటి అంటే, ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో అతని పరిస్థితే తలకిందులు అయిపోయిందండి, కానీ మిమ్మల్ని మాత్రం బాధ పెట్టలేకపోయారు. అండ్ ఒక పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోదామని అనుకున్నారంట. నైబర్స్తో చేతులు కలిపి అనుకున్నారంట. మీ పనిని వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేకపోయారండి, ఒంటి కాళ్ళ మీద మీరు వెళ్తున్నారు. సో మిమ్మల్ని నిలబడ్డారండి, ఆల్రెడీ మీరు పనిలో నిలబడ్డారు. సో మీకు ఇప్పుడు ఎవరు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎవరైతే ఈ పనిని స్టార్ట్ చేశారో వాళ్ళ పరిస్థితే ఇప్పుడు ఇంకొకరి దగ్గర అడిగే సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కలెక్టివ్ని బాధ పెట్టాలని ఒక వ్యక్తి చేసిన పని జరగలేదు అన్నారు. ఆ విషయంలో మీరు మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సక్సెస్ అనేది పక్కా అండి, మీ లైఫ్లో సక్సెస్ పక్కా. మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ పక్కా, అందులో ఎలాంటి డౌటు లేదు. సో కీప్ గోయింగ్, ఓకేనా? అన్నిటి నుంచి రికవర్ అయిపోతారు, ఖచ్చితంగా రికవర్ అయిపోతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని ఖచ్చితంగా చేస్తారు, అందులో నిలబడతారని చెప్తున్నారు. అండ్ లోన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మీకు రావాల్సిన వాటికి సంబంధించి అన్నీ రికవర్ అయిపోతాయని చెప్తున్నారండి. ఏ ఇయర్ ఫ్రమ్ నో మీరు ఏదైతే ప్లేస్లో ఉండాలనుకున్నారో, ఏదైతే సాధించాలనుకున్నారో ఆ స్థాయిలో ఉంటారు, ఓకేనా? ఖచ్చితంగా ఎస్ అని చెప్తున్నారు.
ఇంకా చెప్పండి ఏంజల్స్, మీరు అనుకుంది కరెక్ట్, మీరు అనుకున్న పని చేసి తీరుతారు అని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తారండి. అండ్ మీరు అలాగే మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఇంకొకరినంటే అడగండి, ఏం పర్లేదు. ఓకేనా, వర్క్ని షేర్ చేసుకోండి, ఓవర్ బర్డెన్ అవ్వద్దు. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీకు ఎవరిని అడగాలి అని మీరు అనుకోనంటే ఏంజల్ ఆన్సర్ కూడా చెప్తున్నారండి. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకేనా, మీ ఏంజల్స్ని అడగండి, మీ నేచర్ని అడగండి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పర్సన్కి కూడా కొంతమంది ఏంజల్స్ ఉంటారు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, మెంటరింగ్ చేసేవాళ్ళు, కేర్ చేసేవాళ్ళు, ఇలా ప్రతి మనిషికి కూడా ఉంటారు. అండ్ వాళ్ళు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, పాస్ట్ జన్మలో చేసిన పనుల యొక్క కర్మ ఈ జన్మలో అనుభవించేసిన తర్వాత ఇక మీద మంచి పాటలో వెళ్తే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో వాళ్ళని ఎప్పుడు కూడా ఏంజల్స్, డివైన్ అందరినీ కూడా, అందరు ఇక్కడ కర్మ అనుభవించడానికి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఆ కర్మ నుంచి అనుభవించి బయటకు వచ్చి మంచి దారిలో వెళ్తారా, బాగుపడతారు. లేదు అదే కర్మ చేసుకుంటే ఇంకా కర్మ పోగొట్టుకొని వెళ్తారు అంటే వాళ్ళ జీవితం కూడా నెక్స్ట్ జన్మలో అదే. ఇంకా చెప్పలేము, ఇంకే ఏదైనా పరిస్థితిలో ఉండొచ్చు, వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఏంజల్స్ ఏం చేస్తారంటే వాచ్ చేస్తూ ఉంటారు, ఎవరి కర్మ ఏంటి, అండ్ కర్మ తీర్చుకోవడానికి పుట్టారు కదా ఈ జన్మలో, మళ్ళీ అదే పని చేస్తున్నారా లేదా మళ్ళీ పాపం పోగొట్టుకుంటున్నారా, అదే రిపీట్ చేస్తే నెక్స్ట్ జన్మలో ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు అనుకుంది పాస్ట్ జన్మ వదిలేసి ఏదో ఒక టైంలో రియలైజ్ అయ్యి వాళ్ళకు వాళ్ళు నేర్చుకొని ఒక మంచి పాత్రలో వెళ్తున్నారో వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ ఇస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని ఎవ్రీ నీడ్స్, ప్రతి నీడ్, ఫుడ్, షెల్టర్, గోల్డ్, కారు, వాట్ ఎవర్ డ్రీమ్ ఏంటో దానికి సపోర్ట్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనుకున్నా వాళ్ళు మీకు దారులు చూపిస్తారు. మనీ కావాలంటే మనీ, పేరు అంటే పేరు, ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్, వాట్ ఎవర్ మీ విష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుస్తారండి. దట్ ఈస్ ద డివైన్, దట్ ఈస్ ద లైట్, యూనివర్స్ లైట్ అండి. ఓకేనా, సో మనం ఎన్ని రూపాయలకు కొలుచుకున్నా, ఏ మతమైనా సరే డివైన్ అనేది ఒకటేనండి. దాని ద్వారా వివిధ రూపాలలో వాళ్ళు అవతరించి దాని యొక్క పర్పస్, ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి అంటే అప్పులు తీర్చేవాడు, అండ్ బ్లాక్ మ్యాజిక్స్ అవి చేసే వాళ్ళకి వాళ్ళు చేసిన వాళ్ళకి పంపించేసేవాడు. దుర్గమ్మ అంటే రక్షించే తల్లి, గ్రామదేవత. అలాగే దుర్మార్గులను కూడా శిక్షిస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ అండి. సో ఇదే విధంగా జీసస్ కావచ్చు, అండ్ లైట్ చూపిస్తారు, దారి చూపిస్తారు, గైడెన్స్ ఇస్తారు జీసస్. అండ్ అల్లదేవుడు కావచ్చు, చాలా నెగిటివ్ ఎనర్జీస్ని తరిమి కొడతారు, అంత పవర్ఫుల్. మారుతి, పంచముఖ ఆంజనేయ స్వామి. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో వాళ్ళు అవతారం ఇస్తారు. సో ఆ పర్పస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. బట్ ఎవ్రీవన్ ఈజ్ వన్. ఎవ్రీ ఒపీనియన్స్ అలా ఉంటున్నాయండి, అండ్ నేను కాదని చెప్పట్లేదు, మీ నమ్మకం అనేది. బట్ ఏదో ఒకటి, మీరు ఒక సోర్స్ అయితే మిమ్మల్ని కాపాడుతుందని నమ్ముతున్నారు కదా, అది ఎలాగైనా పర్లేదు, మీ ఒపీనియన్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తానండి. ఐ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ డివైన్ మాత్రం తోడుగా ఉన్నారని మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, వన్ థింగ్ నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, మీకు ఏది కావాలన్నా సరే మీ డివైన్ని, మీ పితృదేవుడిని అడగండి. అండ్ మస్ట్ దే ఆర్ వాచింగ్, అండ్ ఇది 100% ట్రూ అండి. ఓకేనా, వాళ్ళు వాచ్ చేస్తున్నారు, ఏంజల్స్ వాచ్ చేస్తున్నారు. కర్మ అనేది నిజం, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. గుడ్ కర్మ చేసే వాళ్ళకి గుడ్ థింగ్స్, బ్యాడ్ కర్మ చేసే వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఓకేనా, కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరండి. మీరు మంచి మార్గంలో వెళ్ళాలని ఆలోచించుకుంటే హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఓకేనా, హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ చుట్టూ చాలామంది ఉన్నారు అని ఏంజల్స్ చెప్తున్నారు. కీప్ గోయింగ్, పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు ఏదైతే కావాలో అది ఖచ్చితంగా మీ దగ్గరికి చేరుతుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. ఓకేనా, అండ్ మ్యారేజ్కి సంబంధించి కానీ, మ్యారేజ్ అవ్వట్లేదు అన్నా కానీ, ల్యాండ్, ఇల్లు కొనుక్కోవడం అవ్వట్లేదు, లోన్ కట్టడం అవ్వట్లేదు, వాట్ ఎవర్ మీ రీజన్ ఏదైనా సరే, ఏది సిచ్యువేషన్, మీ ప్రాబ్లం ఏదైనా సరే ఖచ్చితంగా పర్ఫెక్ట్ టైమింగ్లో అది జరిగి తీరుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి మిమ్మల్ని గైడ్ చేసి మెంటరింగ్ చేస్తున్నందుకు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.